ఎన్టీఆర్ గారు ఒక ఆదర్శం. ఈరోజు ఆయన చనిపోయి 27 సంవత్సరాలు అయిపోయి 28వ వర్ధంతి జరుపుకుంటున్నాం. ఆయన పుట్టి 100 సంవత్సరాలైంది. మొన్నే 100 సంవత్సరాల వేడుకలు కూడా జరుపుకున్నాం. ఇక్కడుండే పెద్దలకు ఆయన గురించి చాలామంది తెలిసి ఉంటుంది. అప్పట్లో చిన్న వాళ్ళు ఉన్న వాళ్ళందరికీ, ఇప్పుడు పెద్దవాళ్ళుగా ఉండే వాళ్ళందరికీ. ఆయన కూడా ఒక మామూలు కుటుంబంలోనే పుట్టాడు. మామూలు రైతు కుటుంబంలో పుట్టాడు. అల్లుడుగా లేకపోతే రాజకీయ నాయకుడుగా ఆయనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలా అనుభవాలు పంచుకునేవాళ్ళం. ఇక్కడి నుంచి ఆయన విజయవాడకు రావడం, విజయవాడ నుంచి గుంటూరుకి వెళ్ళి ఏసీ కాలేజీలో చదువుకొని మళ్ళా సాయంత్రం విజయవాడకు రావడం. ఆ ట్రైన్లో వచ్చేటప్పుడు రాత్రి అయినప్పుడు వాళ్ళ తల్లి లాంతర్ తీసుకొని రైల్వే స్టేషన్ పోయి తీసుకొని రావడం. అంటే ఆయన కూడా ఎన్ని కష్టాలు పడ్డాడనేది ఉదాహరణ ఇవన్నీ. అదే మాదిరిగా ఆయన ఉండేది కూడా పూరింట్లో ఉండడం. ఒకసారి తుఫాన్ వస్తే ఆ ఇల్లే లేసిపోయే పరిస్థితి వస్తే సెంటర్ పిల్లర్ పట్టుకొని రాత్రి అంతా ఆ పిల్లర్ని అట్నే పట్టుకొని ఉండి ఇల్లు కాపాడుకున్న వ్యక్తి, కష్టపడిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు.